సురేష్, ఎగ్జామ్ టైం అవుతుంది, లేకు. అమ్మా లెగుస్తున్నా. అన్నీ గుర్తున్నాయి నాన్న? గుర్తున్నాయమ్మా. అవును అమ్మ, తలస్నానం ఎందుకు చేద్దాను నువ్వు? తలస్నానం చేస్తే ముందు రోజు చదివిని మర్చిపోతారు. ఓహో సరే, ముందు బ్రేక్ఫాస్ట్ చేయి, డాడీ నీతో మాట్లాడతారంట. ఓకేమ్మా. అమ్మా, మధ్యాహ్నం బిర్యానీ చెయ్యే, డాడీ వస్తారుగా. డాడీ అంటే ఎందుకురా అంత ఇష్టం నీకు? అదేంటో అమ్మా, అంతే. రే సురేష్. డాడీ, ఎగ్జామ్ బాగా రాయి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ డాడీ. డాడీ, వచ్చినప్పుడు నాకు ఏమన్నా తీసుకురా. సరే తెస్తానులే, ఏం భయపడకు, వచ్చి ముందు రాయి. సరే డాడీ, అమ్మ చెప్పింది. బాయ్ డాడీ. బాయ్ రా. రే, నువ్వు ఫెయిలా? మన స్కూల్ నుండి 7 ఫెయిల్ రా మావా. సరే పద, లేట్ అవుతుంది. రే, నువ్వు ఒక్కడవే రాస్తున్నావు, ఎంతసేపు? ఇచ్చేస్తున్నాను సార్, అయిపోతుంది. ఎలా రాసావురా? డౌటేరా. వీళ్ళకి మళ్ళీ డౌట్ అంటరా. రే సురేష్, నువ్వెలా రాసావు? నేను బాగానే రాసారా. రే, మనందరికీ 3 సబ్జెక్టులు, కానీ సురేష్ గాడికే 2. సురేష్ రగడ పిలుతున్నాడు రా. సరేరా, వెళ్ళొస్తాను. బాయ్ రా. ఏంట్రా, ఎందుకు కూర్చోమన్నా అక్కడ? ఒకసారి చూడరా. నేను మళ్ళీ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను. నువ్వు వదిలేరా. అయినా నువ్వు కిరణ్ గడాలతో ఎందుకు తిరుగుతున్నావు? వాళ్ళు మంచులు కాదురా. సరే, ముందు వచ్చిన పని ఏంటో చెప్పరా. ఎల్లుండి ఏం ఎగ్జామ్ మర్చిపోయావా? ఎందుకు మర్చిపోతానురా, నేను నైట్ కల్లోకి కూడా అదే గుర్తొచ్చింది. ఎగ్జామ్ ఎలా రాయాలని మర్చిపోతుంది తెలుసా? భయంగా ఉందిరా.